ఇంకా మీకు అత్యంత పేరు తెచ్చిపెట్టిన సబ్జెక్టు సినిమా రంగం. సినిమా రంగం ఎలా ఉండబోతుంది? చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం సినిమా రంగంకు చాలా విశేషించి యుగకాలంగా భావించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం చిన్న సినిమాలు చాలా 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 బాగుంటాయి. సో చిన్న సినిమాలను బయట రిలీజ్ చేయడం కంటే ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల నష్టాలు అనేటువంటివి ఉండవు ప్రొడ్యూసర్లకు. సో ఆ రకంగా ఆలోచించండి. కానీ కొత్త రూల్ పెట్టినారు కదా, బయట రిలీజ్ అయితే కానీ ఓటీటీలోకి తీసుకోవద్దని. సో దానివల్ల కొద్దిగా సమస్యలు వస్తున్నాయి. బట్ బయట రిలీజ్ అయిన సినిమాలు ఫెయిల్ అయినా ఓటీటీలో మంచి డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చిన్న సినిమాలకు బాగుంటుంది, పెద్ద సినిమాలకు మాత్రం కొద్దిగా సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం. పట్టిందల్లా బంగారం అయ్యే రాసులే ఉన్నాయి గురుగారు. పట్టిందల్లా బంగారం అయ్యే రాసులు మేషరాశి, ఓకే, కర్కాటక రాశి, ఓకే, వృశ్చిక రాశి, ధనుసు రాశి. అట్లాగే ఏది పట్టుకున్నా పుత్తడి కూడా ఇత్తడయ్యే బ్యాచ్ ఉంటుంది ఒకటి. అది ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది అది. సో అది దాంట్లో టాప్లో ఉండేటువంటి, అంటే బంగారాన్ని ముట్టుకున్న మట్టి అయిపోయిందిరా అనేటువంటి రాశి టాప్ 1 మీనరాశి, టాప్ 2 కుంభరాశి, టాప్ 3 మకర రాశి. ఈ 3 రాశుల వాళ్ళు ముట్టుకుంటే మసి, ముట్టుకుంటే మసి, నెగిటివ్ రిజల్ట్స్. సో వీళ్ళు రూపాయి పెట్టేటప్పుడు 100% ఆలోచించాలి, 100కు 200% ఆలోచించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్లకు పోవాలి. లేకుంటే చాలా సమస్యలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ఒకసారి రూపాయి చేజారిపోయిందంటే ఇంకంతే, ఇంకా మళ్ళీ రాదు. సో అట్లాంటి రాశులు ఈ 3. విద్యార్థులకు ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం? విద్యార్థులకు అన్ని రాశుల్లో ఉండేటువంటి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సో విద్యార్థులు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే రాశి ఒకే ఒకటి వృషభ రాశి. సో వృషభ రాశి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. సో బ్యాక్లాగ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, లేదా ఎన్ఆర్ఐ వీసా, అమెరికా లాంటి వీసాలు పెట్టుకున్నప్పుడు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, అంటే వీళ్ళకి ఏమన్నా పరిహారాలు చెప్తారా? వీళ్ళకి పరిహారం అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, అమెరికా కాన్సులేట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎల్లో కలర్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేసుకొని వెళ్ళడము. అలాగే వెళ్ళేటప్పుడు జేబులో ప్యాకెట్లో గ్రీన్ కలర్ మొత్తం స్ట్రక్చర్ ఉండేటువంటి పెన్ను పెట్టుకోవడము. అంటే అది రాస్తే బ్లూయే, కానీ ఓవర్ దాని లుక్ అనేది మాత్రం గ్రీన్లో ఉండాలి, క్యాప్స్ అంతా కూడా. అట్లాంటి పెన్ను పెట్టుకోవడం, అలాంటివి పెట్టుకొని వెళ్తే బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ సంవత్సరం రాశుల వారికి చెడు జరిగే ఏది ఉన్నా కూడా వాళ్ళు కామన్గా చేసుకునే పరిహారం ఏదైనా ఉందా? వాళ్ళు కామన్గా చేసుకునే పరిహారము గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడమే మెయిన్ పరిహారం. ఎందుకంటే గురువు కమాండ్ చేస్తాడు ఈ సంవత్సరం. అంటే గురువు ఇంపాక్ట్ ఉంటే మిగిలిన రాసులు, ఎందుకంటే శని కమాండ్ చేస్తుండు, కుజుడు, శుక్రుడు ముగ్గురు కమాండ్ చేస్తుండే. ముగ్గురిని కంట్రోల్ చేసి ముగ్గురు ఇయ్యనటువంటి శక్తిని గురువు ఇస్తాడు. సో అందుకని గురువు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా గురువు సంబంధించి ఎల్లో కలర్ బట్టలు కనుక వేసుకున్నట్లయితే, వెంకటేశ్వర స్వామి వారికి గురువుకి ఇద్దరు కలిపి ఒకటే డ్రెస్, ఎల్లో కలర్ షర్ట్, ఎల్లో కలర్ ధోతి, టీ షర్ట్. సో ఇది వేసుకోవడం వల్ల నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. సూపర్. ఇంకా కొన్ని మా ప్రేక్షకులు అడిగే ప్రశ్నలు గురుగారు, ఈ కలియుగంలో బాగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బాగా డబ్బు సంపాదించాలి అంటే చాలామంది చెప్తారు, నేను కష్టపడి పైకి వచ్చిన అనే పదం పనికిరాదు ఇప్పుడు. ఎందుకంటే కష్టపడింది ఎవ్వడు పైకి రాడు. సో నిజంగా కష్టపడితేనే పైకి వస్తారు అనుకుంటే ఫస్ట్ అందరికంటే పైకి రావాల్సింది గాడిది. ఎందుకంటే గాడిది కష్టపడ్డట్టు మనిషి ప్రపంచంలో ఎవరు కష్టపడరు. సో మీరు కష్టపడాల్సింది మానసికంగా కష్టపడాలి, శారీరకంగా కాదు. అంటే మైండ్తోని మనం డబ్బు ఖర్చు పెడితే, మైండ్తోని మన మైండ్ను ఖర్చు చేస్తే డబ్బు సంపాదించాలా. చదువుకున్నవాడు ఉద్యోగం చేస్తాడు, చదువుకోని వాడు ఉద్యోగాలు ఇస్తాడు. సో అది. రెండవది, పుట్టుకతో పేదరికంలో పుట్టడం తప్పు కాదు, కానీ పేదరికంలో చావడం మాత్రం తప్పే. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉద్యోగం అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ స్కామ్. ఒక వ్యక్తి ఎదగకుండా చేయడానికి ఉద్యోగం అనేది పాటుపడుతుంది. అంటే కంఫర్టబుల్ జోన్లో ఉంచి ఒక మనిషిని నిర్వీర్యం చేసి నాశనం చేయడానికి ఒక చేతబడి లాంటిది ఉద్యోగం అనేటువంటిది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఉద్యోగానికి అలవాటు చేస్తే చచ్చుకుంటూ ఆ ఉద్యోగానికి అలవాటైపోయి తన జీవితాన్ని వెనక తిరిగి చూసుకునే లోపు ఈ 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉద్యోగానికి అంకితం అయిపోయి డెవలప్మెంట్ అనేది ఉండదు. ఉదాహరణ, ఒక గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుంటే అతను అంతా కష్టపడితే జీవితంలో అతను సంపాదించేది 2 కోట్ల రూపాయలు. అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరో లేకుంటే ఒక వ్యాపారం చేసేటోడో కరెక్ట్గా సంపూర్ణ చంపేయండి అంటే సంవత్సరంలో 2 కోట్లు సంపాదిస్తాడు. సో వీడు సంవత్సరంలో సంపాదించే సంపాదన అటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు సంపాదించే సంపాదన సమానం. సో అందుకనే జాబ్ ఈజ్ బిగ్గెస్ట్ స్కామ్ అంటాం. ఒక పెద్ద స్కామ్. ఒక వ్యక్తి నీకు జాబ్ ఇచ్చిండు అంటే నేను నీ జీవితాన్ని నాశనం చేసినట్టే లెక్క. సో అదే వ్యాపారం చేసుకుంటే, ఏ వ్యాపారం లాస్ట్కు ఇప్పుడు కళ్ళు కంపౌండ్ ముందరనో, ఒక వైన్ షాప్ ముందరనో, ఒక శనగలు, ఒక ఆమ్లెట్ బజ్జి, ఒక చేపల బజ్జి బండి పెట్టుకుంటే రోజు 10,000 20,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 20,000 డైలీ వేసుకున్న నెలకు ఒక 2, 3, 6 లక్షల రూపాయలు ఖర్చులు పోను, 3 లక్షలు మిగులుతాయి. పానీపూరి బండి వాళ్ళ ఆదాయం. నేను అదే చెప్తున్నా. అంతెందుకు, ఇప్పుడు నిన్న ఈరోజు మాట్లాడుకుంటున్న కుమారి ఆంటీ బయటికి తెలియదు ఆమె సంపాదన కానీ లక్షల్లో ఉంటుంది. సో నేను అనేది అదే చెప్తున్నా. అంటే ప్రపంచంలో కొన్ని దివాలా దిగినటువంటి వ్యాపారాలు కొన్ని ఉంటాయి. అది లిక్కర్ ఒకటి, ఫుడ్ ఒకటి, మెడిసిన్ ఒకటి,
స్టడీస్ ఒకటి, స్టడీస్ కరెక్ట్. హాస్పిటాలిటీ ఒకటి. సో వీటికి చావు ఉండదు, లైఫ్ లాంగ్ కలిగి ఉన్నంత కాలం ఇవి నడుస్తూనే ఉంటాయి. సో ఎప్పుడే కానీ మనము ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయక మన సొంత తెలివితేటలతోని ₹1,00,000 వ్యాపారమైన ప్రారంభం చేసుకొని కసితో డబ్బు సంపాదించాలి. ఓకే. కష్టపడితే డబ్బు సంపాదిస్తామనేది మూర్ఖత్వం. ఓకే. కసితో మాత్రమే డబ్బు సంపాదిస్తాం. నేను అదే చెప్తున్నా, కష్టం చేస్తే ఇప్పుడు ఉదాహరణ ఒక రోజు కూలి పొద్దున 8 గంటలకు లేచి సాయంత్రం 6 గంటల వరకు విపరీతంగా కష్టపడతాడు, కానీ వేరే వాళ్ళకి వచ్చిన డబ్బులు ఆయనకు రావు. కానీ వాస్తవంగా వాళ్ళు చేసిన కష్టం ఈ ప్రపంచంలో ఇంకెవరు చేయరు. అట్లనే మోరీలు సాఫ్ చేసేవాళ్ళు, అంటే మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, వాళ్లకు ఎన్ని లక్షలు ఇచ్చినా తక్కువనే వాళ్ళు చేసే పనికి, కానీ వాళ్ళకు మనం ఇవ్వట్లేదు. సో అదే చెప్తున్నాను, కష్టం చేస్తే డబ్బు వస్తుంది అంటే అది ఫూలిష్ మాట. కసితో డబ్బు సంపాదించు, డబ్బు కసితో సంపాదించు అంటే కష్టంతోనే డబ్బు సంపాదించు, కానీ నువ్వు సంపాదించాలంటే కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు రావాలా. సో దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. సో నువ్వు నీ కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి వస్తే నువ్వు ఒక సూపర్ స్టార్ అవుతావు. నీ కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి వస్తే నువ్వు ఒక పొలిటీషియన్ అవుతావు. నువ్వు కష్టపడి 10 మందితో తిట్టించుకొని జైలుకు పోయి బయటికి వస్తే నువ్వు ఒక లీడర్ అవుతావు. ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. సో నీవు ఎన్ని దెబ్బలు తింటే అంత సక్సెస్ రేట్ వస్తుంది. సో అదే సామెత చెప్పిరు, ఒక సామెత ఉంది మనకు, ఏమని చెప్పిరు, లోపల ఉన్న దేవుణ్ణి బయట ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాయి అడిగిందంట. నువ్వు రాయివే, నేను రాయినే, నేను లోపల దేవుడిగా పూజిస్తున్నారు, నన్ను బయట కొబ్బరికాయలు కొడుతున్నారు, నీకు నాకు ఏం తేడా, మన ఇద్దరం ఒకటే రాయి నుండి వచ్చినాం కదా అన్నట. అంటే అప్పుడు దేవుడు చెప్పిండట, నేను ఇక్కడ నిలబడడానికి చాలా దెబ్బలు తిన్నా, నేను ఒకటే దెబ్బతో నడవన్నావు అన్నట. ఒక దెబ్బ కొట్టగానే రాయి పడ్డది, కొబ్బరికాయ రాయి కొడుతున్నారు కొబ్బరికాయలు. కానీ దేవుడిగా శిల్పం నిలబడడానికి ఎన్ని దెబ్బలు తింటాడు దేవుడు. సో అదే చెప్పిండు, నేను ఎన్నో దెబ్బలు తింటే కానీ ఇక్కడ నిలబడ్డా, నువ్వు ఒక్క దెబ్బకే పడిపోయినావు, అందుకని నువ్వు అక్కడ కొబ్బరికాయలతో కొట్టించుకుంటున్నావు, నేను ఇక్కడ దేవునిగా పూజలు అందుకుంటున్నాను అన్నాడు. సో ఇన్ని కష్టాలు పడితే కానీ, ఎంతో ట్రోలింగ్ అయితే కానీ సెలబ్రిటీ స్టేటస్ నిలబడదు, డబ్బు నిలబడదు. వీటిని నిలబెట్టుకోవాలి, వీటిని తెచ్చుకోవాలి అంటే కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావాలి. కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి వచ్చి కసితో డబ్బు సంపాదిస్తే సంపాదించగలుగుతావు. కసి అనేది అండర్లైన్ చేసుకోవాలి. కష్టపడి అనే పదం కలియుగానికి వర్తించదు. కసితో సంపాదించాలి, బ్రెయిన్తో సంపాదించాలి. సో లాయర్ ఉన్నాడు, మామూలు లాయరు ఫీజు 5,000 అయితే ఇవాళ సుప్రీంకోర్టులో వాదించే ఒక లాయర్కు పర్ డే 50 లక్షలు స్పెషల్ ఫ్లైట్ వేసి తీసుకొస్తారు. ఎందుకు అంటే ఆయన గదే లాయరు, ఆయనకి ఇచ్చిన గదే పట్ట, ఈయనకి ఇచ్చిన గదే పట్ట. సో బ్రెయిన్ ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో సుప్రీంకోర్టు బ్రెయిన్ వేరే, లోకల్ బ్రెయిన్ వేరే. సో అదే చెప్తాను నేను, నీ టీఆర్పీ నువ్వే పెంచుకో, నీ జీవితానికి నువ్వే CEO. సో నీ పబ్లిసిటీ నువ్వే చేసుకో. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఎంత వాడుతావు వాడు, ట్విట్టర్ని ఎంత వాడుతావు వాడు. సో నువ్వు సమాజంలో ఎంత ఎంటర్ప్రెన్యూర్గా, ఎంత వైడ్ రేంజ్లో ముందుకు వస్తే నీ జీవితం అంత వైడ్ రేంజ్లో ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. కానీ స్ట్రెస్కు తలొగ్గకు. ఎదుటివాడు వేసే రాళ్లను ఇటుకలుగా మార్చుకొని ఇల్లు కట్టుకో. ఎదుటివాడు నీ మీద వేసే నిప్పును చలిగాచుకోవడానికి ప్రయత్నించు. సో ఎంత అగ్రెసివ్గా వస్తావో అంత అగ్రెసివ్గా రా. ఈ సమాజం నిన్ను విమర్శించే హక్కు ఈ శుద్ధపూసలు ఎవ్వడు లేడు ఇక్కడ. ఎవ్వడు నిన్ను విమర్శించే హక్కు లేదు, అంత దొంగనా కొడుకులే సమాజంలో. కాబట్టి నిన్ను విమర్శించే హక్కు ఎవరికి లేదు, విమర్శించినా పట్టించుకోకు. గత 6 నెలల కాలంలో మీరు చాలా ఇబ్బంది పడ్డట్టున్నారు. Part 2లో ఇవన్నీ చూసుకుందాం అన్నారు కాబట్టి ఇక్కడితో వదిలేస్తున్నాడు గురుగారు. రైట్, అట్లాగే గురుగారు.